అసలు తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో కోర్టులో కేసేపించాడు. తిరుమలలో 2 కొండల పరిధిలోకి తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుంది, 3వ కొండ పరిధిలోకి రాదు. సో అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2005వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తి జయచంద్రారెడ్డి చేత కోర్టులో కేసేపించాడు. జీవో నెంబర్ 1784 నవంబర్ 4 1965, జీవో నెంబర్ 1605 డిసెంబర్ 2 1975ని కోర్టు చేస్తూ కోర్టులో కేసేపించి తిరుమల కేవలం 2 కొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేపిస్తే రాజశేఖర రెడ్డి గారు అది ధార్మిక క్షేత్రం, తిరుమల అంటే 2 కొండలు కాదు, తిరుమల అంటే 7 కొండలు, 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి 2/6/2007 జీవోఎంఎస్ నెంబర్ 746ను తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలానే అదే రోజు ఇంకో జీవో కూడా తెచ్చాడు. తిరుమలతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ టెంపుల్స్ లో అన్యమత ప్రచారం కానీ ఏదైతే మత మార్పిళ్ళు కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తెస్తే ఇంకా విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా దేవుడి కొండ మీద ఇంత విష ప్రచారం ఇలా బతుకులంతా దేవుడి పెట్టుకున్నారు. తిరుమల లడ్డులో జంతువులు కొవ్వని చెప్పినప్పుడు ఎలా మనుషులు అవుతారు?